అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్. మనం అనుకుంటున్నట్టుగానే ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్. మనం అనుకుంటున్న దానికంటే ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్. ఈ విషయం ఎందుకంటున్నాను అంటే, ఇప్పటికే పాకిస్తాన్ అణుస్థావరాలపైన దాడి జరిగిందా లేదా, అణుస్థావరాలు కుప్పకూలిపోయాయా లేదా అన్న విషయం గురించి ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. అమెరికాకు చెందిన ఫ్లైట్ అక్కడికి రావడం, బోరన్ 10 కెమికల్ ఈజిప్ట్ నుంచి రావడం, పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల మీడియాలో దీని గురించి వార్తలు రావడం. కానీ మన ఆర్మీ చెబుతూ ఉంది, మన ఎయిర్ మార్షల్ చీఫ్ చెప్పారు, మేము కిరాణాపై దాడి చేయలేదు, కేవలం దానికి దగ్గరలో ఉన్న ఎయిర్ స్ట్రిప్ పై మాత్రమే మేము దాడి చేశామని విషయాన్ని, సర్గోదా ఎయిర్ స్ట్రిప్ పై మాత్రమే మేము దాడి చేశాం, కిరాణాలో ఏముందో మాకు తెలియదు, అసలు మా టార్గెట్ లిస్ట్లో కూడా అది లేదు అని. కానీ టామ్ కూపర్ అనే ఒక ఆస్ట్రేలియన్ ఎనలిస్ట్ చెబుతూ ఉన్నాడు, కిరాణా దగ్గర పాకిస్తాన్ అణుస్థావరాలు ఉంచిన చోట ముందు వెనుక ద్వారాలు ధ్వంసమయ్యాయి అనే విషయాన్ని ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు కదా, అతనే టామ్ కూపర్. అతను చెప్పిన మాటలను ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో టామ్ కూపర్ చాలా స్పష్టంగా చెప్పాడు, పాకిస్తాన్లో కిరాణా అణుస్థావరం దగ్గర ముందు వెనుక ద్వారాలు పూర్తిగా ధ్వంసమైపోయి ఉన్నాయి అని. అందుకే పాకిస్తాన్ కలవరపాటుకు గురైంది. పాకిస్తాన్ అమెరికా కాళ్ళు పట్టుకుంది, చైనా కాళ్ళు పట్టుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ దిశగా భారతదేశాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేశాడు. అంటే కిరాణాలో అణుస్థావరాలపై ఏదో జరిగింది. మన ఎయిర్ మార్షల్ చీఫ్ చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు, మేము సర్గోదా ఎయిర్షిప్ పైనే దాడి చేశాం తప్ప అసలు కిరాణా మా టార్గెట్ లిస్ట్లో లేదు, అసలు కిరాణాలో ఏముందో మాకు తెలియదు అని. కానీ ఇప్పుడు ఈ టామ్ కూపర్ అంటున్న దాన్ని బట్టి మనం చూస్తే మొత్తానికి పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుట్టేది. పాకిస్తాన్ చరిత్రలో మర్చిపోలేని అటాకే కిరాణాలో జరిగింది, కిరాణాలో ఏదో జరిగింది అనే విషయానికి సంబంధించి పాకిస్తాన్ భయపడుతున్నది నిజమే. అంటే మన ఆపరేషన్ సింధూర్ మనం అనుకుంటున్న దానికంటే ఇంకా గ్రాండ్ సక్సెస్ కానీ మనం చెప్పుకోవాలి. నిజానికి అక్కడ అణుస్థావరాలు దాచారు అనే విషయం ఎవరికి తెలియదు. పాకిస్తాన్ ఏ దేశం కూడా అణుస్థావరాల విషయంలో చాలా రహస్యంగా ఉంచుకుంటూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ అక్కడ నిజంగా ఏదైనా జరిగినా అది మనకి సంబంధం లేని విషయం. అంతర్జాతీయ సమాజం దాన్ని భూతద్దంలో పెట్టి చూసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కానీ అది మనకి సంబంధం లేని విషయం. అయినప్పటికీ కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మనపై కవ్వింపు చర్యలకు దిగినప్పుడు మనం ఇచ్చిన అటాక్ కిరాణా ఆయిల్స్ను వణికించింది, మొత్తం పాకిస్తాన్ ఆయువు పట్టును వణికించింది అనేది నిజం. అంటే ఈ ఆపరేషన్ సింధూర్ మనం అనుకుంటున్న దానికంటే గ్రాండ్ సక్సెస్ గానే మనం చెప్పుకోవాలి. ఒకసారి మీకు గుర్తుందిగా, భారతదేశం మాపై దాడి చేస్తే మేము భారత్పై అణుదాడి చేస్తామని పాకిస్తాన్ బెదిరింపులకు దిగింది. ఆ సమయంలో ఇప్పటికీ కొన్ని అనుమానాలు ఉన్నాయి, పాకిస్తాన్ అణుపరీక్షలు జరుపుతోందేమోనని. పాకిస్తాన్ ఇప్పటికీ 1998లోనే అణుపరీక్షలు జరిపింది. మనం పోఖ్రాన్ 2 అణుపరీక్షలు జరిపిన సమయంలో పాకిస్తాన్ అణుపరీక్షలు జరిపింది. ఆ తర్వాత అణుపరీక్షలు జరపడానికి కావాల్సిన సహాయాన్ని అటు అమెరికా, చైనాల నుంచి పాకిస్తాన్ పొందింది అనేది ప్రపంచ దేశాలు మాట్లాడుకునే మాటే. కానీ ఇప్పుడు అసలు కిరాణాలో ఏం జరిగింది అనే విషయంపై టామ్ కూపర్ చాలా స్పష్టంగా మాట్లాడాడు ఈ నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. కిరాణా దగ్గర ముందు వెనుక ఉన్న ద్వారాలు ధ్వంసమైపోయాయి. ఇప్పుడు పాకిస్తాన్ భయం గుప్పిట్లోనే ఉంది. అణుధార్మికత లీక్ అవుతుందా లేదా అనేది కూడా మనకు తెలియదు. కిరాణా ఆయిల్స్లో ఏం జరిగిందో మనకు అవసరం లేదు. కేవలం సర్గోదా ఎయిర్ స్ట్రిప్ పై మనం దాడి చేసాం, మన టార్గెట్ని ఫినిష్ చేసాం. ఇప్పుడు పాకిస్తాన్ వణికిపోతున్నది కూడా అదే. అసలు కిరాణాలో పరిస్థితి ఏంటి అనే, ఈ కిరాణా హిల్స్లో పరిస్థితి గురించే ఈ టామ్ కూపర్ చెప్పాడు. ఒకసారి మనం మోదీ మాటలను గుర్తు చేసుకుందాం. మోదీ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ऑपरेशन सिंदूर ने आतंक के खिलाफ लड़ाई में एक नई लकीर खींच दी है, एक नया पैमाना, न्यू नॉर्मल तय कर दिया है। पहला, भारत पर आतंकी हमला हुआ
तो मुंह तोड़ जवाब दिया जाएगा। हम अपने तरीके से, अपनी शर्तों पर जवाब देकर रहेंगे। हर उस जगह जाकर कठोर कार्रवाई करेंगे जहां से आतंक की जड़ें निकलती हैं। दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा। न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा। तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे। ऑपरेशन सिंधु మన ప్రధాని మోదీ చెప్పిన మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అవి పాకిస్తాన్ చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. అణు బెదిరింపులకు భారతదేశం భయపడదు అనే విషయాన్ని చాలా క్లియర్గా, చాలా గట్టిగా, చాలా స్పష్టంగా చెప్పాం. అంతేకాదు, ఎవరి దేశంలో అయితే ఉగ్రవాదులు ఉంటారో, ఏ దేశం అయితే ఉగ్రవాదులకు ఆశ్రయాన్ని ఇస్తుందో ఆ దేశం మొత్తమే ఉగ్రవాద దేశంగానే పరిగణించబడుతుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాం. ఇప్పుడు పాకిస్తాన్ అణు ఆయుధాలు చూసుకొని రెచ్చిపోతుంది, ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఉంది. ఇప్పుడు అదే అణుస్థావరం ధ్వంసమైంది అనే విషయం గురించే ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నాయి. పాకిస్తాన్ కలవరపాటుకు గురవుతుంది. పాకిస్తాన్ చైనా కాళ్ళు పట్టుకుంది, భారతదేశం కాళ్ళు పట్టుకుని బతిమాలింది. చైనా దగ్గరికి వెళ్ళి అడిగింది. బహుశా చైనా ఇచ్చిన సూచన, చైనా ఇచ్చిన సలహానో ఏదో ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గరకు కూడా పరుగున వెళ్ళింది ఈ పాకిస్తాన్. అమెరికా అధ్యక్షుడి ట్రంప్ చొరవతో యుద్ధానికి, ఈ వారికి, ఉద్రిక్త పరిస్థితులకు తగ్గుముఖం పట్టాయి అనే చర్చ జరుగుతుంది. అదే నిజం కూడా ట్రంప్ కూడా చెబుతూ వస్తున్నారు. కానీ ట్రేడ్కి సంబంధించిన మాటలు కాదు, కేవలం శాంతి కోసం మాత్రమే మనం కాల్పుల విరమణకు అంగీకరించాము. ఆ విషయంలో అమెరికా చొరవ చూపించింది. కానీ అణు బెదిరింపులకు మనం భయపడలేదు. పాకిస్తాన్ అణుస్థావరాల గుట్టు కూడా ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది. ఆ పాకిస్తాన్ అణుస్థావరాలను దాచిన ప్రదేశం ఇప్పుడు ప్రమాదంలోనే ఉంది. మనం చేసిన ప్రతి దాడిలో పాకిస్తాన్ అణుబాంబులను దాచిన ప్రదేశం కిరాణా హిల్స్ ధ్వంసమైంది అనే విషయాన్ని టామ్ కోపర్ చెబుతూ ఉన్నాడు. మా ప్రతినిధి మధు ఉన్నారు దీనిపై సమాచారం అందించడానికి. మధు, ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటూ ఉన్నాయి, పాకిస్తాన్ భయపడుతుంది. కిరాణా హిల్స్లో దాడి జరిగింది, కిరాణా హిల్స్లో అణు లీకేజ్ జరుగుతుందని. కానీ మనం మాత్రం సర్గోదా ఎయిర్‌స్ట్రిప్ పైనే దాడి చేశాం. ఇప్పుడు టామ్ కోపర్ కూడా చెప్తున్నారు ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ కిరాణా హిల్స్లో ముందు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది, ఇది పాకిస్తాన్కి ముప్పు, అణుస్థావరం ధ్వంసమైంది అంటూ టామ్ కోపర్ చెప్తున్నాడు. దీన్ని ఎలా చూడాలి? సంబంధించినటువంటి టాప్ ఎయిర్ వార్ఫేర్ హిస్టోరియన్ టామ్ కూపర్ చెప్తా ఉన్నారు. పలు మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. దాంట్లో రేడియేషన్ సంబంధించినటువంటి లీక్ అవుతుంది, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలని వెళ్లిపోవాలని పాక్ ఆర్మీ, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం బ్రతకాలంటే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవాలి అనేటువంటిది అక్కడ అనౌన్స్మెంట్ చేశారు. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత చాలా మటుకు అణుస్థావరానికి చుట్టుపక్కల నియర్ బై ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఖాళీ అయ్యాయి. వాళ్ళందరినీ ఖాళీ చేసి తీసుకెళ్లారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి ఒకతను వీడియో పోస్ట్ కూడా చేశారు పాకిస్తాన్ లో. సో దాదాపు ధృవీకరణ జరుగుతూ ఉంది. ఈ వార్ హిస్టారియన్ టామ్ కూపర్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగినటువంటి ఏదైతే ప్రతిచర్య ఉందో భారత్ నుంచి చాలా స్పష్టంగా టార్గెట్లని కంప్లీట్ చేస్తారు. అందులో భాగంగా వార్ వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ దాచిపెట్టినటువంటి ప్రాంతాన్ని భారత్ టార్గెట్ చేసింది, పూర్తిగా ధ్వంసం చేసింది. మార్గాలను, లోపలికి వెళ్ళేటువంటి మార్గాలనేటువంటి కన్ఫర్మ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే గత కొంతకాలంగా చర్చ నడుస్తూనే ఉంది. ఇది గత శనివారం అటాక్ జరిగింది మధ్యాహ్నం టైంలో, ఆ టైంలో అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. భారత్ ధృవీకరించలేదు, ఎందుకంటే అణుస్థావరాల పైన దాడి చేశారు కాబట్టి. అక్కడున్న పాకిస్తాన్ మీడియా, పాకిస్తాన్ లో ఉన్నటువంటి అణుస్థావరాల పక్కనే ఉన్నటువంటి గ్రామాల్లోని ప్రజలు ధృవీకరిస్తా ఉన్నారు. ఇప్పటికే అమెరికా నుంచి న్యూక్లియర్ సంబంధించినటువంటి దానిపైన రీసెర్చ్ చేసేటువంటి ఒక టీమ్, అనాలిసిస్ టీమ్, ఆడిట్ టీమ్ అక్కడికి చేరుకుంది అనేటువంటి వార్తలు కూడా వినిపించాయి. చివరగా మాత్రం
అణు స్థావరాలను పూర్తిగా దెబ్బ కొట్టిన తర్వాతనే పాకిస్తాన్ మోకాళ్లపైకి వచ్చిందనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. ఏంటి ఇప్పుడు టామ్ కూపర్ చెప్పిన తర్వాత అంటే నిజానికి పాకిస్తాన్ అణు స్థావరం దగ్గర పరిస్థితి ఏంటి అని కొన్ని అనుమానాలు ఉన్నాయి. మన ఆర్మీ కూడా చెప్పింది, ఎయిర్ మార్షల్ చీఫ్ కూడా చెప్పారు, సర్గోదా పైన మేము కొట్టాం, కిరాణా హిల్స్లో ఏముందో మాకు సంబంధం లేదు, అసలు మేము కిరాణా హిల్స్ గురించి ఆలోచించట్లేదు, పట్టించుకోవట్లేదు అని. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఏదైతే భయపడుతుందో భారత ప్రజలు ఎక్కడైతే దేన్నైతే ఆలోచించి ఆనందపడుతున్నారో అది నిజమే. పాకిస్తాన్ అణుస్థావరం కొలాప్స్ అయింది, అక్కడ పాకిస్తాన్ అణుస్థావరం ధ్వంసమైంది అని టామ్ కూపర్ చెప్తున్నాడు. టామ్ కూపర్ నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ న్యూక్లియర్ వెపన్ స్టోరేజ్ ఎక్కడైతే ప్రాంతం ఉందో ముషాఫ్ ఎయిర్ బేస్ పక్కనే ఉన్నటువంటి ఈ అణుస్థావరాల పైన దాడి చేసినట్టుగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మొత్తం 10 టార్గెట్ చేశారు భారత్ అనేటువంటిది. ఈ 10లో టార్గెట్ లో మొత్తం 9 లోపలికి వెళ్లేటువంటి సొరంగ మార్గాలు ఉన్నాయి. అణు న్యూక్లియర్ వెపన్స్ దాచిపెట్టినటువంటి ప్రాంతంలో వాటిని లోపలికి వెళ్లే దారులను ధ్వంసం చేశారు. పక్కనే పెద్ద ఎత్తున దాడి చేశారు. ఆ వీడియో ఒకటి చూస్తాను, అదొక వీడియో మాత్రమే. మొత్తం 9 ప్రాంతాల్లో దాడి చేశారనేటువంటి కూడా చర్చ జరుగుతూ ఉంది. టార్గెట్ ని చాలా నిర్దిష్టంగా చాలా స్పష్టంగా టార్గెట్ చేసి టార్గెట్ మాత్రమే కొట్టింది భారత్. మిగతా ఇబ్బంది కలగకుండా అంటే పిన్ పాయింట్ చేసిన దగ్గర టార్గెట్ సక్సెస్ఫుల్ గా చేయగలిగింది భారత్ అనేటువంటిది ఈ అనలైజేషన్ లో టామ్ కూపర్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు పలు మీడియా ఛానళ్ళకి. ఈ వెపన్ స్టోరేజ్ ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆయువు పట్టు పైన భారత్ దెబ్బ కొట్టింది. పదే పాకిస్తాన్ నోటిమెంట్ వచ్చే మాట ప్రతి సందర్భంలో మేము అణుబాంబును ఉపయోగిస్తాము, న్యూక్లియర్ వార్ చేస్తాము, న్యూక్లియర్ మొదలు పెడతాము, పాకిస్తాన్ నుంచి బాంబులు తీసుకెళ్లి భారత్ పైన వేస్తాము, ఇదే మాటను పదే బదింపు చేస్తాం. దీన్ని భారత్ చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మన టీడీఎస్ తర్వాత త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతితో పాటు త్రివిధ దళాల అధిపతులు, తర్వాత మోదీ, అజిత్ డోబాల్, అమిత్ షా వీళ్ళందరూ పలుసార్లు మీటింగ్ అయ్యారు రక్షణ సంబంధించినటువంటి విషయంలో. ఆ బెదిరింపును సీరియస్ గానే తీసుకున్నారు. అందులో భాగంగానే దాన్ని దెబ్బ కొట్టారు. పాకిస్తాన్ న్యూక్లియర్ సంబంధించిన దాచిపెట్టినటువంటి అవి ఇప్పుడు బయటికి తేలేరు, లోపలికి వెళ్ళి రిపేరు చేయలేరు, అంత వ్యవస్థ లేదు పాకిస్తాన్ దగ్గర ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. సో వాళ్ళు అమెరికా పైన ఇంకా రష్యా పైన ఇతర దేశాల పైన ఆధారపడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాన్ని రిపేర్ చేయాలన్నా, ఆ రేడియేషన్ ని ఆపాలన్నా, రేడియేషన్ పెరగకుండా ఆగాలన్నా. కాబట్టి ఆయువు పట్టు మీదే భారత్ కొట్టింది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్, పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. టార్గెట్ ఉగ్రవాద శిబిరాలు, తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్, డైరెక్ట్ గా ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ దాచిపెట్టిన ప్రాంతాన్ని భారత్ టార్గెట్. టామ్ కూపర్ స్పష్టం చేస్తా ఉన్నారు. ఆయన అనలిస్ట్, హిస్టోరియన్, చాలా యుద్ధాలకు సంబంధించిన అనలిస్ట్ గా పనిచేస్తున్నారు. ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి వ్యక్తి. పలు అంతర్జాతీయ ఛానళ్లలో చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. నిజానికి మనం అణుస్థావరం గురించి మాట్లాడలేదు, కేవలం మనం మాట్లాడింది పాకిస్తాన్ అణు బెదిరింపులకు మనం భయపడమని చెప్పాం. మన టార్గెట్ సర్గోదా ఎయిర్ బేస్ అని చెప్పాం. కిరాణా హిల్స్ లో ఏముందో మాకు తెలియదు అని చెప్పాం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతున్నట్టు ఈజిప్ట్ నుంచి వచ్చినటువంటి బొరటన్ కెమికల్ కావచ్చు, అమెరికా నుంచి వచ్చిన ఫ్లైట్, అమెరికా అధ్యక్షుడి ఆతృత, ఇవన్నీ చూస్తే పాకిస్తాన్ ఇప్పుడు చాలా ప్రమాదంలోనే ఉంది అనుకోవాల్సిన అవసరం ఉందా? పాకిస్తాన్ ఇప్పుడు నిండా మునిగిపోయి చాలా ప్రమాదంలో ఉంది అనుకోవాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా టామ్ కూపర్ ఇంకొక కామెంట్ కూడా చేశారు. నిజంగా ఈ పరిణామాలన్నీ కూడా అవే రోహిత్. ఇమీడియట్ గా ట్రంప్ రియాక్ట్ కావడము, నేను ఇరు దేశాలతో మాట్లాడాను, చాలా సుదీర్ఘంగా మాట్లాడాను, రాత్రి వరకు పొద్దుపోయే వరకు మాట్లాడాను అని ఆయన ట్వీట్ చేసేటువంటి సమయంలో చెప్పే ప్రయత్నం చేస్తారు. అటు పాకిస్తాన్ ఇటు భారత్ వారితో మాట్లాడారు. కానీ అంతకంటే ముందే భారత్ టార్గెట్ రీచ్ చేసింది. అణు ఆయుధాలను దాచిపెట్టిన ప్రాంతాన్ని స్పష్టంగా కొట్టిన తర్వాతనే పాకిస్తాన్ అమెరికా కాలబేరానికి వెళ్ళింది. అప్పుడు అమెరికా అధ్యక్షుడు మనతో మాట్లాడడానికి వచ్చినటువంటి పరిస్థితి. కానీ అంతకంటే ముందే భారత్ సక్సెస్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేశారు. మొదటి నుంచి మన మిత్ర దేశాలు, మనకు మద్దతు ఇస్తున్నటువంటి వారితో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పదే భేటీ అయ్యారు. రష్యా కానీ, ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ, ఇంకా అనేక దేశాలు భారత్కు మద్దతు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను అలా విదేశాంగ శాఖల ద్వారా వారికి వివరించే ప్రయత్నం చేశారు. తర్వాత మన మోదీ కూడా మాట్లాడారు, జేడ్ వ్యాన్స్ తో మాట్లాడారు, అమెరికా ఉపాధ్యక్షుడితో. ఇలా చాలా క్లారిటీగా కొట్టారు. కూపర్ ఇంకొక కామెంట్ కూడా చేశారు. టామ్ కూపర్ ఎప్పుడైతే భారత్ ఆర్మీని నమ్మండి, భారత ప్రభుత్వాన్ని నమ్మండి, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసింది, వాళ్ళు అనుకున్న టార్గెట్ ని ఖచ్చితంగా చేశారు. పాకిస్తాన్ అణు ఆయుధాలని వాడడానికి
సిద్ధంగా లేకుండా, అవకాశం లేకుండా భారత్ వారిని దెబ్బ కొట్టింది అనేటువంటిది ఇందాక మాట్లాడినట్టుగానే మధు మీరు ఒక్కసారి అందుబాటులోనే ఉండండి. టామ్ కూపర్ మాట్లాడిన దాన్ని మిగతా దాంతో బేరేజ్ వేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే కొంతమంది కామెంట్స్ అడుగుతూ ఉన్నారు, నేను ఆర్టీవీకి కాల్ చేయాలనుకుంటున్నానని. ఆర్యన్ కార్యంపల్లి అంటే మనం ఇప్పుడు కాల్స్ తీసుకోవట్లేదు. నిజానికి నిన్నే మనం ఉగ్రవాద వీళ్ళకి ఎవరైతే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సవాల్ చేసాం అండ్ సమయం కూడా ఇచ్చాం కాల్ చేయమని. సో నిన్న వాళ్ళు ఎవరో కూడా కాల్ చేయలేదు. అఫ్కోర్స్ ఇప్పటికీ ఒక 6% మంది ఇంకా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఇంకా డైలీ కాల్స్ తీసుకుంటే వాళ్ళు కూడా ఇది ఒక రొటీన్ వ్యవహారం కింద ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను కాల్ తీసుకోవట్లేదు, సారీ. కానీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఒకసారి మీరు కమెంట్ బాక్స్లో చేయండి మిస్టర్ ఆర్యన్. నేను ఒక్కసారి మీరు చెప్పిన కమెంట్, మీరు ఏదో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందని అంటున్నారు కాబట్టి ఒకసారి మీరు అక్కడ కమెంట్ చేస్తే నేను మీరు చెప్పాలనుకున్నది ఏంటో అది చదువుతాను. ఖచ్చితంగా మీరు పెట్టే మెసేజ్ నేను చదివి వినిపిస్తాను. ప్రస్తుతం మనం కాల్స్ తీసుకోవట్లేదు. నిన్న మనం ఇచ్చిన ధమ్కీ చాలు వాళ్ళకి, నిన్న మనం ఇచ్చిన జరక్ చాలు వాళ్ళకి, నిన్న మనం చేసిన సవాల్ చాలు, నిన్న మనం చూపించిన ధైర్యం చాలు, అక్కడ 8th క్లాస్ పిల్లాడు పెట్టినటువంటి గడ్డి చాలు వీళ్ళకి, పాకిస్తాన్కి ఇప్పటికీ సపోర్ట్ చేసే వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు నేను కాల్స్ తీసుకోవట్లేదు. ఒక్క విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మనం చెప్పాలనుకున్నది ఈ టామ్ కూపర్ అనే వ్యక్తికి ప్రపంచవ్యాప్తంగా చాలా సోర్సెస్ కూడా ఉంటాయి. ఎక్కడ ఏం జరుగుతుంది కొంచెం రహస్య ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోగలుగుతాడు. ఆ టామ్ కూపర్ ఏమన్నాడు అంటే, నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కిరాణా హిల్స్ దగ్గర చాలా ప్రమాదకరమైన స్థితిలోనే ఉంది, ముందు వెనుక ఉన్న భాగం పూర్తిగా ధ్వంసమైందని చెప్తున్నాడు. చూడండి ఒకసారి, హెడ్ ఫోన్స్ పెట్టుకుని కనిపిస్తున్న ఆ టామ్ కూపర్ చెప్తున్నాడు నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఆ కిరాణా హిల్స్ దగ్గర పూర్తిగా ధ్వంసమైంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉన్నటువంటి గేట్స్ దగ్గర, ద్వారాల దగ్గర ధ్వంసమైంది. పాకిస్తాన్ ఇప్పుడు చాలా కష్టాల్లోనే ఉందని. కానీ మన టార్గెట్ అది కాదు. అక్కడ ఏం జరిగిందో మనకు అవసరం కూడా లేదు. సర్గోదా ఎయిర్ బేస్ను మనం టార్గెట్ చేసాం, వాళ్ళని కొట్టేశాం. ఇప్పుడు కిరాణా హిల్స్ గురించే చైనాను భయపడుతుంది, అటు పాకిస్తాన్ భయపడుతుంది. హడావిడిగా వచ్చి చైనాకు హెల్ప్ చేసే పనులను ఇప్పుడు పాకిస్తాన్, చైనా కూడా మొదలు పెడుతూ ఉన్నాయి. సో కిరాణాలో ఏం జరిగింది అనేది మనకు అనవసరం. పాకిస్తాన్ మాట్లాడాలి. ఒకవేళ అక్కడ న్యూక్లియర్ లీకేజ్ ఏమన్నా ఉంది అంటే అక్కడ దాడి జరిగిందని పాకిస్తాన్ మాట్లాడాలి. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. చెప్పుకుంటే సిగ్గు, చెప్పుకుంటే ప్రపంచవ్యాప్తంగా పరుగుపోతుంది, వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలు కూడా తరిమి కొడతారు. కానీ ఇక్కడ టామ్ కూపర్ చాలా క్లియర్గా చెప్తున్నాడు దాడి జరిగింది అని. సో మనం చూద్దాం. ఇప్పుడు ఇంకా సపోర్ట్ చేసే ఇలాంటి కుహానాగాళ్ళ గురించి మనం ఆల్రెడీ నిన్న మనం చాలాసేపు తీసుకున్నాం, ఇంచుమించు 2 గంటల పాటు మనం కాల్స్ తీసుకున్నాం. సో వాళ్ళకి మీరు మెసేజ్ రూపంలో, మిస్టర్ ఆర్యన్ మీరు మెసేజ్ చేస్తే నేను అది చెబుతాను. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీరు వింటే దెబ్బకి హై ఓకే, ఆల్రెడీ నేను అంతకు మించే ఇచ్చాం. మీరు ఒకసారి ఇవ్వాలి అనుకుంటే నేను మీకోసమే కాసేపు వెయిట్ చేస్తాను. మీరు ఇవ్వాలి అనుకుంటున్న ఇన్ఫర్మేషన్ ఏంటి మీరు మెసేజ్ చేయండి, నేను కంప్లీట్గా దాన్ని చదివి వినిపిస్తాను. ఇప్పుడు మనం కాల్ తీసుకోవట్లేదు కాబట్టి మనం ఏర్పాటు చేయలేదు కాబట్టి ఐఎమ్ సారీ, కాల్ తీసుకోవట్లేదు జస్ట్. కానీ మీరు ఇవ్వాలని అనుకుంటే నేను ఆ ఇన్ఫర్మేషన్ని మీరు చెప్పాలి అనుకుంటున్న దాన్ని నేను చదవటానికైనా మీకు కొంత సమయాన్ని ఇస్తాను. బహుశా చాలామంది చెప్పాలని అనుకుంటున్నారు కాబట్టి ఆర్యన్, చైనా ఈజ్ నౌ బెస్ట్ ఇన్ రోబోట్స్ and everything in technology because it is having good hardware chips and the chips are made from POK which was gifted to China. Means yes, China lo manam oka bhaganni Pakistan oka bhaganni వాళ్ళకి గిఫ్ట్ చేసింది. మన POK లో ఉన్న ఒక భాగాన్ని చైనాకు గిఫ్ట్ చేసింది. ప్రస్తుతం అక్కడి నుంచే వాళ్ళు కారిడార్ కూడా వేసుకుంటూ ఉన్నారు. సో దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. ఓకే, అక్కడ నుంచి హార్డ్వేర్ చిప్స్ తయారు చేస్తుంది చైనా. గిఫ్టెడ్ మీన్స్ పాకిస్తాన్ గిఫ్టెడ్ ల్యాండ్ చైనా. ఓకే, అక్కడ నుంచి ఓకే నాకు అర్థమైంది మీరు అన్నది. పాకిస్తాన్ చైనాకు గిఫ్ట్ చేసినటువంటి ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలోనే చైనా ఈ చిప్స్ని, హార్డ్వేర్ చిప్స్ని తయారు చేస్తూ ఉంది. కాబట్టి దానిపైన మనం దాడి చేయొచ్చు అని బహుశా మీరు అంటూ ఉన్నారు. ఆ పిఓకేలో ఉన్న ఒక చిన్న భాగాన్ని అక్కడ నుంచే సిపెక్ కారిడార్ని కూడా వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు. ఈ కారిడార్ పైన మనం అటాక్ చేస్తే బాగుంటుందని మీరు అంటున్నారు. అఫ్కోర్స్ గుడ్ ఇన్ఫర్మేషనే. బహుశా మన ప్రభుత్వానికి, మన భద్రతా బలగాలకు కూడా ఆ విషయం తెలుసు. కానీ వాటిపైన మనం దాడి చేయలేం కాబట్టి పిఓకేలో చైనాకి గిఫ్ట్ ఇచ్చినటువంటి ప్రదేశం కూడా మందే. దానిపైన మనం ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. దానిపైన మనం డిమాండ్స్ కూడా ఉన్నాయి. మనం చైనాకు పెట్టే డిమాండ్స్ కూడా ఉన్నాయి. కానీ మనం పిఓకేని స్వాధీనం చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మన వశమే అవుతాయి. అందుకే చైనా కూడా భయపడుతుంది. పిఓకే భారత వశం అయితే సిపెక్
ఓకే రైట్, మధు కూడా లైవ్లో ఉన్నారు, నేను మధుతో కూడా మాట్లాడతాను. సో ఆర్యన్కి చెప్పాలనుకుంటున్నాను. సో అక్కడ నుంచి సిపెక్ కార్డర్ కూడా వేస్తున్నారు కాబట్టి అది ఎక్కడ డిస్టర్బ్ అవుతుందోననే భయం ఇటు చైనాలో కూడా ఉంది. అందుకే బంగ్లాదేశ్లో వాళ్ళు ఒక ఎయిర్ బేస్ని నిర్మించాలని అనుకుంటున్నారు పాకిస్తాన్తో. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే మన ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్. మనం అనుకుంటున్న దానికంటే కూడా గ్రాండ్ సక్సెస్. కొన్ని కామెంట్స్ నేను జై హింద్ అంటున్నారు. పాకిస్తాన్ బెస్ట్ ఇన్ పొటాటో చిప్స్, వాళ్ళని తినమనండి. పాకిస్తాన్ బెస్ట్ ఇన్ పొటాటో చిప్స్ అయితే వాళ్ళ ప్రస్తుతం ఆకలితో ఉన్నారు, వాళ్ళని తినమనండి ఎవరు కమెంట్ చేశారు. అఫ్ కోర్స్ మీరు ఏ ఉద్దేశం, కొందూరు హరీష్ ఓకే అండి. బెస్ట్ ఇన్ పొటాటో చిప్స్ అంటే వాళ్ళు బహుశా దాంతోనే ఆకలి నింపుకోవాల్సి ఉంటుందేమో. సో ఈ 5% మంది, 2% మంది, 6% మంది ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటారు. సో మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా కూడా పాకిస్తాన్కి వాళ్ళు మన పీఓకేలో ఉన్న కొద్ది భాగాన్ని పాకిస్తాన్ గిఫ్ట్ చేసిన భాగం కూడా ఎప్పటికైనా మంది అవుతుంది. ఒకసారి నేను మధుతో కొంత మాట్లాడతాను, కొన్ని కామెంట్స్ కూడా నేను చదివి వినిపిస్తాను. ఎస్ ఆర్యన్, మీ కన్సర్న్ నాకు అర్థమైంది, మీ ఉద్దేశం కూడా నాకు అర్థమైంది. ఆ చిప్స్ తయారు చేసే ఏరియా పైన మనం అంత అటాక్ చేయలేం కదా, అది దేశానికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం. సో అక్కడ ఏం చేస్తుంది చైనా అనే విషయం మన ప్రభుత్వం దగ్గర, మన ఆర్మీ దగ్గర, మన మిలిటరీ దగ్గర కూడా పక్కా సమాచారం ఉంటుంది ఖచ్చితంగా. ఓకే మధు, ఈ టామ్ కూపర్ చెప్పిన విషయాన్ని ఎలా చూడాలి? నిజంగా టామ్ కూపర్ చెప్పిన విషయం వింటే ఇది భారతీయులందరికీ కూడా ఒక రకమైన గుడ్ న్యూసే, రైట్? ఎగ్జాక్ట్లీ, నిజంగా టామ్ కూపర్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే పాక్ అణాయుధాలు దాచినటువంటి ప్లేస్ను కనీసం కాపాడుకోలేకపోయింది. ఎంత రక్షణ వ్యవస్థతో ఉండాల్సినటువంటి సిచ్యువేషన్, దాన్నే కాపాడుకోలేకపోయింది పాక్. భారత్ దాన్నే టార్గెట్ చేసింది, చాలా నిర్దిష్టంగా లోపలికి వెళ్ళేటువంటి దారులను ధ్వంసం చేసింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాక్ న్యూక్లియర్ వెపన్స్ని యాక్సెస్ చేసేటువంటి యాక్సెస్ పాకిస్తానే కోల్పోయింది. రీచ్ కాలేని పరిస్థితి, రిపేర్ చేయలేరు, రీచ్ కాలేరు, వాటిని యూజ్ చేయలేరు. పాకిస్తాన్ సిచ్యువేషన్ ఇది. నిజంగా వాటిని చాలా నిర్దిష్టమైనటువంటి పరిధిలో లోపలికి వెళ్ళే దారులను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ పేరిట గేమ్ ఓవర్ చేసింది, గేమ్ ఎండ్ చేసింది భారత్. చాలా ఒక్క శత్రువు పైచేయి సాధించకుండా, ఎక్కడ కనీసం ఒక పేరు కూడా వినపడకుండా వాళ్ళని క్లోజ్ చేసినటువంటి గేమ్ ఓవర్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే చర్చ జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా. గతంలో జరిగిన యుద్ధాలను గమనిస్తే అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళి యుద్ధం చేయడము, అమెరికా ఇరాక్ వెళ్ళి యుద్ధం చేయడము, తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలు, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, ఇజ్రాయెల్ హమాస్ గాజా పైన జరుగుతున్న వరుస దాడులు కానీ సుదీర్ఘంగా జరుగుతుంది. దీనివల్ల రెండు దేశాలు నష్టపోతున్నాయి, పెద్దగా జరుగుతుంది ఏం లేదు. ప్రస్తుతం నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ పేరిట ఒక ఫార్మేట్ సెట్ చేస్తారు, వార్ ఫార్మేట్. రేపు ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి వార్ ఫార్మేట్ని సిద్ధంగా ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. కేవలం 2-3 డేస్ లోపల గేమ్ ఓవర్. శత్రువును పూర్తిగా నిర్వీర్యం చేయడం, నిస్సహాయతకు గురియడం, కొట్టేయడం పూర్తి స్థాయిలో. వాళ్ళని అలాంటి ఫార్మేట్ సెట్ చేశారు. గతంలో ఎట్లయితే క్రికెట్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు, టెస్ట్ క్రికెట్ ఉండేది, తర్వాత డే అండ్ నైట్, డే మ్యాచ్ వచ్చింది, వన్డే మ్యాచ్ వచ్చింది, తర్వాత 2020 వచ్చింది, ఇప్పుడు రీసెంట్గా 10-10 రావడానికి సిద్ధంగా ఉంది. అదే ఫార్మేట్. మొత్తం సంవత్సరం పాటు యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు. కరెక్ట్గా ప్లాన్ చేసి కొడితే శత్రువుని 2 నుంచి 3 రోజుల లోపలే నిర్వీర్యం చేయొచ్చు. అదే ఫార్మేట్ని నరేంద్ర మోడీ సెట్ చేశారు. రేపు ఫ్యూచర్లో ప్రపంచ దేశాలు తమ శత్రువులపైన దాడి చేయడానికి ఇదే భారత్ తీసుకున్న వార్ ఫార్మేట్ని ఎగ్జాంపుల్గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి చెప్పాలంటే ఇది వాళ్ళకు ఒక స్టడీ చేయడానికి ఒక కొత్త స్టడీ కేస్ లాగా ఉండే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్, టామ్ కూపర్ చెప్తుంది అదే. భారత్ తీసుకున్న నిర్ణయాలు అలాగే ఉన్నాయి, నిర్దిష్టంగా పిన్ పాయింట్ లెవెల్లో టార్గెట్ చేసినటువంటి. సో అందులో భాగంగానే వార్ ఫార్మేట్ సెట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ఆర్మీ. సో ఇదే ఫార్మేట్ని రేపు ప్రపంచ దేశాలు ఫాలో అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఆయువు పట్టైన పాకిస్తాన్ ఆయుధ కర్మాగారాలు, అణు ఆయుధ కర్మాగారాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళకు లోపలికి వెళ్ళడానికి యాక్సెస్ లేదు, రిపేర్ చేయడానికి అవకాశం లేదు, యూజ్ చేయడానికి కూడా సిచ్యువేషన్ లేదు. రైట్ మధు, నిజానికి టామ్ కూపర్ చాలా గొప్ప విషయాన్ని చెప్పాడు, మనం ఆనందించాల్సినటువంటి విషయాన్ని చెప్పాడు. పాకిస్తాన్లో ఉన్న కిరాణా ఆయిల్స్ ముందు వెనుక భాగం ధ్వంసమైపోయిందని. ఆ కిరాణా ఆయిల్స్లోనే పాకిస్తాన్ అనుస్థావరం ఉంది. ఇప్పుడు దాన్ని ఎక్కడికి మార్చుకోవాలో తెలియక పాకిస్తాన్ ఆలోచిస్తుంది. దాన్ని ఇప్పుడు ఎలా కాపాడుకోవాలో తెలియక పాకిస్తాన్ భయపడుతుంది. అక్కడ అటాక్ జరిగింది కాబట్టి అక్కడ నుంచి అణుధార్మికత ఏదైనా లీక్ అవుతుందేమోననే భయం కూడా ఉంది. కానీ అక్కడికి వెళ్ళినటువంటి శాస్త్రవేత్తలు చెప్తున్నారు లీక్ కావడం లేదు అని. మరి ఇది పాకిస్తాన్ ప్రజల్లో భయాందోళన తొలగించడానికి చెబుతున్నటువంటి మాట, లేదంటే నిజంగా అక్కడ
అనుధార్మికత ఏదైనా లీక్ అవుతూ ఉందా, దీని గురించి పాకిస్తాన్ కూడా స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వ్యక్తి టామ్ కోపర్, తను ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పాడు. అండ్ ఇంతకుముందు మనం ఆర్యన్ అగ్డేపల్లి బహుశా సాక్షిగం ఆ ప్రాంతం నుంచి పిఓకేలో సాక్షిగం ప్రాంతాన్నే చైనా మన నుంచి ఆక్యుపై చేసుకున్న భాగాన్ని చైనాకు పాకిస్తాన్ గిఫ్ట్ చేసింది. అక్కడే ఈ చిప్స్ తయారు చేస్తున్నారని అంటూ ఉన్నారు. బహుశా ఆ ఏరియా గురించి అక్కడ ఏం జరుగుతుందోనే ఇన్ఫర్మేషన్ మన బలగాల దగ్గర ఉంటుంది. కొన్ని కామెంట్స్ నేను మీకు చదివి వినిపిస్తాను. పాకిస్తాన్కి దివాళీ అయిపోయిందని. ఎస్, నిజమే, పాకిస్తాన్కి దివాళీ అయిపోయింది. పాపం చైనా పంపించిన బాంబులు పేలలేదు. చైనా పంపించిన బాంబులు పేలక పాకిస్తాన్ ఇప్పుడు దివాళీనే చేసుకుంటుంది. ప్రస్తుతం వాళ్ళకి దీపాలు లేని అమావాస్యే, దీపాలు లేని దివాళీ, పేలని బాంబులతోనే చేసుకుంటుంది. ఎన్ని దేశాలు కలిసినా సరే మన ధైర్య సాహసాలు, మన దేశభక్తి ముందు వెంట్రుకు కూడా పీకలేవు అంటూ దివి కామెంట్ చేశారు. అటాక్ అంటూ మరికొంతమంది కమెంట్ చేశారు. చైనా ఫైర్ క్రాకర్స్ ఆర్ సూపర్. నిజమే, చైనా ఫైర్ క్రాకర్స్ లాంటివే, తుస్సుమనిపించే ఫైర్ క్రాకర్స్ లాంటివే భద్రతా ప్రమాణాలతో కొనుక్కున్న పాకిస్తాన్కి వాళ్ళు అమ్మారు. అందుకే పాపం ఇప్పుడు ఎవరు నమ్మాలో తెలియక పాకిస్తాన్ భయపడుతుంది. పాకిస్తాన్ కూడా అయోమయంలో ఉంది. చైనా మోసం చేసిందంటూ. చైనా భారతదేశాన్నే కాదు, నిజానికి చైనా భారతదేశాన్ని 1962లోనే మోసం చేసింది. ఇప్పుడు చైనా పాకిస్తాన్కి పేలైన ఆయుధాలు ఇచ్చి ఇప్పుడు కూడా మోసం చేసిన పరిస్థితే కనిపిస్తుంది. ఆర్యన్ అగడేపల్లి బాయ్కట్ టర్కీ చైనా ప్రోడక్ట్స్. ఎస్, నిజానికి అది గవర్నమెంట్స్ అయితే చేయలేవు. ఒక కొండూరు హరీష్ రాశారు చైనా టర్కీ వస్తువులను బ్యాన్ చేయాలని. అది ప్రభుత్వాల స్థాయిలో నిర్ణయం తీసుకోలేవు, కానీ మనం దేశవాళీ వస్తువులని కొనుక్కుని స్వదేశీ తయారీ వస్తువులని మనం ఉపయోగించాలి అనే నిర్ణయాన్ని తీసుకుంటే అవి ఆ వస్తువులపై ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. కానీ మనం చాలామంది అనుకుంటూ ఉంటాం కదా, ఈ విషయం ఎవరికైనా తగిలితే వాళ్ళు బాధపడకండి, జస్ట్ ఆలోచించండి. మనం మాట్లాడుతూ ఉంటుంటాం, కానీ ఎక్కడైతే తక్కువ ధరకు వస్తువులు వస్తున్నాయో చైనా వస్తువులు తక్కువకు వస్తాయి కాబట్టి వాటిని మనం కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళేంత వరకు ఒకటి, షాప్కి వెళ్ళిన తర్వాత దుకాణం దగ్గరికి వెళ్ళిన తర్వాత మరొకటి మనం ఆలోచిస్తుంటుంటాం. కాబట్టి మన ఆలోచన ధోరణి కూడా మనం మార్చుకోవాలి. మన స్వదేశీ తయారీ వస్తువులని మనం ₹1 ఎక్కువైనా పర్లేదు, స్వదేశీ తయారీ వస్తువుల్ని మనం ఉపయోగిద్దామనే నినాదాన్ని మనం తీసుకోవాలి. అది ప్రజలుగా తీసుకోవాలి, ప్రభుత్వాలు తీసుకోలేవు. ఎందుకంటే ప్రభుత్వాల ఆంక్షలను ఉపయోగించాలంటే వార్ సమయాల్లోనే, ఇప్పుడు మనం పాకిస్తాన్పై ఉపయోగించాం కదా వార్ సమయాల్లోనే, అలాంటి సమయాల్లో మాత్రమే పాకిస్తాన్ వస్తువులపైన, చైనా వస్తువులపైన, టర్కీ వస్తువులపైన బ్యాన్ చేయగలం తప్ప ఇలాంటి సమయాల్లో ప్రభుత్వాలు ఆ నిర్ణయాన్ని తీసుకోలేవు. కానీ ప్రజలుగా మనం అలాంటి నిర్ణయం తీసుకోవచ్చు. స్వదేశీ వస్తువులు ₹1 ఎక్కువైనా నేను స్వదేశీ వస్తువుని కొంటాను అనే ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అది మనకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చైనా వస్తువులను, చైనా క్రాకర్స్ మనం కొనాలా, లేదంటే మనకి శివకాశీలో తయారవుతున్న వస్తువులను, మిగిలిన చోట తయారవుతున్న వస్తువులను మనం ₹1 ఎక్కువైనా పర్లేదు స్వదేశీ వస్తువుల్ని కొనాలి అని నిర్ణయాన్ని ప్రజలు తీసుకుంటే అది వేరే విషయం. ప్రభుత్వాలు మాత్రం ఇందులో బ్యాన్ చేయలేవు. మొత్తానికి ఏదేమైనప్పటికీ పాకిస్తాన్కి మాత్రం ఎడాపెడా గుయ్యమన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కిరాణా హిల్స్లో ముందు వెనుక ద్వారాలు పగిలిపోయి పాకిస్తాన్ ఇప్పుడు భయం గుప్పిట్లో ఉంది. అందుకే రాబోయే రోజుల్లో ఏం చేయాలి అని బంగ్లాదేశ్తో మాట్లాడుకుని బంగ్లాదేశ్తో ఒక ఎయిర్ బేస్ని కట్టాలి అని అక్కడ అనుకుంటూ ఉంది. సో ఈ కుతంత్రాలను కూడా మనం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఛేదిస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఈ టామ్ కోపర్ చెప్పిన మాటలను వింటే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. టామ్ కోపర్ చాలా స్పష్టంగా చెప్పాడు ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. అంటే లేని అంశాన్ని బహుశా అలాంటి వాళ్ళు చెప్పరు. ఎందుకంటే రేపు మళ్ళీ ఎప్పుడైనా నేషనల్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో కూర్చోవాలి అనుకుంటే ఇతను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు, ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. టామ్ కోపర్ చెప్పేవన్నీ అబద్ధాలని నేషనల్ ఛానల్స్ అతని ఇంటర్వ్యూలో కూర్చోబెట్టే అవకాశం ఉండదు. కాబట్టి టామ్ కోపర్ లాంటి వ్యక్తులు చెప్పేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అత్యంత విశ్వసనీయ సమాచారాన్ని వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు టామ్ కోపర్ కూడా నేషనల్ ఛానల్లో కూర్చుని ఆ మాటలు మాట్లాడాడంటే మొత్తానికి ఈ కిరాణా హిల్స్లో పాకిస్తాన్కి ముందు వెనుక కూడా పగిలిపోయిందనే సంకేతాలు వస్తున్నాయి. అదిగో అతనే టామ్ కోపర్. సో ఆ మాటలు వింటూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.